హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డిఫైన్డ్ లవ్ పార్ట్ 1. మే ఐ కమ్ ఇన్? శ్రద్ధగా వింటున్న స్టూడెంట్స్ ఒక్కసారిగా ఎంట్రన్స్ వైపు చూడటంతో క్లాస్ డిస్టర్బ్ అయినందుకు ఎర్రబడిన చూపుతో హూ ద హెల్ ఆర్ యు అన్నాడు అతను సీరియస్గా. అతని చూపుకి మాటకి భయంతో 2 అడుగులు వెనక్కి వేసిన ఆమె జడుసుకుంటూ న్యూ జాయినింగ్ సార్ అంది లో వాయిస్తో. సో వాట్, కాలేజ్ టైమింగ్స్ తెలుసుకొని రావాలి కదా ఇడియట్. నువ్వు వచ్చినప్పుడు ఎంట్రీ ఇస్తే అందరూ ఇలానే డిసిప్లిన్ లేకుండా తయారవుతారు. పీరియడ్ అయ్యేంత వరకు పనిష్మెంట్ నీకు. స్టే దేర్ అన్నాడు కోపంగా. ఏడుపు ముఖం పెట్టుకున్న ఆమె నిలబడుతూ అప్పటికే అమ్మ లేపుతూనే ఉంది. కానీ నేనే బద్దకించాను. నాకు ఇలా జరగాల్సిందే. అయినా 10 minutes లేట్ రావడం ఎంత తప్పునా? వీడి పైత్యం కాకపోతే చిన్నపిల్లని భయపెట్టి ఏడిపిస్తున్నాడు. ఐ స్వేర్, దేవుడు కనుక నాకు ఛాన్స్ ఇస్తే ఒంగో పెట్టి వీపు విమానం మోత మోగించేస్తాను వెదవని అని అమ్మ నా బూతులు తిట్టుకుంది పాప వాయిస్ అలా పక్కనుంచితే తన లెక్చరర్ గురించి తెలుసు కాబట్టి అందరూ ఆ అమ్మాయిని చూసి అయ్యో పాపం అనుకుంటుంటే అటెన్షన్ గాయ్స్ అంటూ టేబుల్ని హిట్ చేశాడు ఒక్కసారిగా. వెన్నుని నిటారుగా నిలబెట్టిన స్టూడెంట్స్ చూపు అతనిపైనే ఉంటే ఫ్రంట్ డెస్క్లో ఉన్న అమ్మాయి మాత్రం అతని వైపు కొరకొరా చూసింది. ఆమెకి ఒక కేర్లెస్ లుక్ విసిరిన అతను క్లాస్ కంటిన్యూ చేస్తుంటే గాయ్స్, పాపం తను మనందరం చెప్తే సార్ పర్మిషన్ ఇస్తారనే నమ్మకం నాకుందని నిలబడిన అమ్మాయి వైపు జాలిగా చూస్తూ అంది ఒక ఆమె. మాకంతా డేర్ లేదు. ఉఫ్ అని అందరినీ విసుగ్గా చూసి తానే నిలబడుతూ ఎక్స్క్యూజ్ మీ సార్ అంది అసహనంగా. వాట్ డూ యూ వాంట్? సార్, తను న్యూ జాయినింగ్. ఇంత పెద్ద క్యాంపస్లో తన క్లాస్ అడిగి వచ్చేసరికి లేట్ అయ్యి ఉండొచ్చు. రీజన్ అడగకుండా ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదంది సూటిగా చూస్తూ. సో ఫస్ట్ డే కదా, ఫర్గివ్ చేయండి సార్ అని క్యూట్ ఫేస్తో అడిగింది. ఆమె వైపు నుండి చూపు తిప్పిన అతను అందరినీ చూస్తూ వాట్ అబౌట్ గాయ్స్ అన్నాడు సీరియస్గా. స్వప్న మాటతో మేము ఏకీభవిస్తున్నాం సార్, ముక్తకంఠంతో అన్నారు అందరూ. వెల్, మీరింతగా బెగ్ చేస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నా. హేయ్, కమ్ ఇన్సైడ్ అన్నాడు యాటిట్యూడ్గా. స్వప్న, నా పాలిట దేవదూతవురా నువ్వని మనసులో పొగుడుకుని ఒరే కాట్రాజ్, నాతో పెట్టుకున్నావు, నిన్ను నలిపినట్టు నలిపేస్తానని బూతులు తిట్టుకుని పైకి మాత్రం ఫేక్ స్మైల్ ఇస్తూ లోపలికి వచ్చిందామె. ఆల్మోస్ట్ డెస్క్స్ అన్నీ ఫిల్ అయిపోయి కనిపించడంతో కెన్ ఐ సిట్ హియర్ స్వప్న గారు అంది చిరునవ్వుతో. ష్యూర్, పీరియడ్ కంప్లీట్ అయ్యాక పరిచయం పెంచుకుందాం. ప్రజెంట్ సైలెంట్గా ఉండని చెప్పింది చిన్నగా. బాబోయ్, ఈ కాట్రాజు గాడు బాగా స్ట్రిక్ట్ అనుకుంటా. ఎవడో తల కూడా పక్కకి తిప్పకుండా కొయ్య బొమ్మలా బీసుకుపోయారు. డాడీ, ఎందుకు ఇలాంటి కాలేజీలో జాయిన్ చేశావని పైకి ఏడవలేక మనసులో ఏడ్చుకుంది పాప. పీరియడ్ కంప్లీట్ కాగానే అతను వెళ్ళిపోవడంతో క్లాస్ అందరూ ఊపిరి పీల్చుకొని డీలా పడిపోయారు. ఇప్పుడు పరిచయం పెంచుకుందాం రా. మై సెల్ఫ్ స్వప్న, నా వాళ్ళు శాండీ అని పిలుస్తారు అంటూ చేతిని ముందుకు పెట్టింది. మై సెల్ఫ్ వరేణ్య. నేమ్ యూనిక్గా ఉంది పాప. మా డాడీకి ఈ నేమ్ అంటే చాలా ఇష్టం అండి. ఫ్రెండ్స్, ఆ కాట్రాజు నుండి నన్ను కాపాడిన దేవదూతవరా నువ్వంటూ డైలాగ్ రిపీట్ చేసి వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సైడ్ హగ్ ఇచ్చింది వరేణ్య. కాట్రాజ్ పెద్దగా నవ్వుతూ అంది స్వప్న. యహ్ శాండీ, లెక్చరర్స్ అంటే అంత కూల్గా ఉండాలి, బట్ ఈ కాట్రాజ్ ఇంత యారోగెంట్ అని ఫేస్ చిట్లిస్తూ చెప్పింది వరేణ్య. శాండీ, నన్నెప్పుడు పరిచయం చేస్తావు? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సమీర్. నీకు ఈ కాలేజీలో ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా నేనున్నా అని మర్చిపోకు పాప. సమీర్ చెవి మెలితిప్పుతూ మంకీని లైవ్లో చూసావా వాడే వీడు. ఈ కోతిలో స్పెషాలిటీ ఏంటో చెప్పనా? అమ్మాయి వచ్చి రాగానే డిఫరెన్స్ లేకుండా పులిహోర కలిపేస్తాడని కచ్చగా అంది స్వప్న.
ఇక నుండి మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు సమీర్. యా అంటూ గ్రూప్ హగ్ ఇచ్చుని క్లాసెస్ వినే మూడ్ లేక క్యాంటీన్కి వెళ్ళారు. అమ్మో కాట్రాజ్, స్వప్న వెనుక ఫేస్ దాచుకుంటూ భయంగా అంది వరేణ్య. హోల్డ్ ఆన్ పాపా, నువ్వు కాట్రాజ్ అన్నది ఆయన్నేనా? తన ఛాంబర్కి వెళ్తున్న మిస్టర్ యారోగంట్ లెక్చరర్ని చూపిస్తూ షాకింగ్గా అడిగాడు సమీర్. వాడినే అన్నాను, నిజంగా నాకు ఆ ప్రొఫెసర్ నచ్చలేదు. శాండీ, మీ అన్నయ్యని తిడుతుంటే సైలెంట్గా ఉంటావేంటే అన్నాడు సమీర్ ఆశ్చర్యంగా. అన్నయ్య? వరేణ్యకి తాగుతున్న కోక్ పొరబోయింది ఒకసారిగా. న్యూ జాయినింగ్ కదా, తెలిసి ఉండదులే పాప నీకు. ఆ సార్ గారు స్వయాన ఈ శాండీ గారికి సోదరుడు. సార్ లెక్చరర్గా జాయిన్ అయ్యాక ఈ మేడం వచ్చారు ఇక్కడికని మొత్తం చెప్పాడు సమీర్. షటప్ రా సొంటికాయి. ఇంకొక విషయం చెప్తానే, అప్పుడు ఈ పాప బెస్ట్ ఫ్రెండ్ అవుతుందో నువ్వు నాకొద్దు అంటుందో చూద్దాం అన్నాడు సమీర్. ఏంటా విషయం? క్యూరియాసిటీతో అడిగింది వరేణ్య. ఒకరోజు ఒకడు ఎక్స్ట్రా చేశాడు మేడంతో. కుక్కను కొట్టినట్టు అంటారే, అలా గ్రౌండ్ మొత్తం పరిగెట్టించి కొట్టారు సార్. అప్పటి నుండి మేడంని చూస్తే అందరూ సుస్సు పోసుకుంటారు. మరి నువ్వెలా ఫ్రెండ్ అయ్యావు సమీర్? నా అదృష్టం కొద్దీ మేడంకి ఒకరోజు కళ్ళు తిరిగితే గ్లూకోజ్ పట్టించాను. సార్ దగ్గర మార్క్స్ కొట్టేశాను, అంతే ఫ్రెండ్ అయిపోయాను. ఇప్పుడు చెప్పు, ఈ పిల్లతో ఫ్రెండ్షిప్ చేసే డేరుందా అన్నాడు వెటకారంగా. అంగుళం వెనక్కి జరిగిన వరేణ్యని చూసి బాధగా మారిపోయింది స్వప్న ఫేస్. మరుక్షణం సైడ్ నుండి ఆమెను ఫోర్స్గా హత్తుకుంటూ, ఫ్రెండ్షిప్ చేయడానికి కావాల్సింది డేర్ కాదు, నమ్మకం. ఆ కాట్రాజు నుండి కాపాడినప్పుడే నన్ను నా హార్ట్ని గెలిచేసింది నా శాండీ పాప అంది వరేణ్య. తెలియని ఫీలింగ్ ఆమెను చుట్టుముట్టడంతో థ్యాంక్స్ వరు అంది హార్ట్ఫుల్గా. ఇదిగో మీ అన్నయ్య అని నేను సైలెంట్గా ఉండలేను. అతగాడిపై కోపం వచ్చినప్పుడు ఫ్రెండ్గా నువ్వే నా బాధను తగ్గించాలని చెప్పింది ముక్కు చీదుతూ. మా అన్నయ్యని తిట్టిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే వరు. నాతో కూడా హిట్లర్లానే బిహేవ్ చేస్తాడు క్లాస్ రూమ్లో. ఫుల్ కోఆపరేషన్ చేస్తానని నవ్వుతూ చెప్పింది శాండీ. ఫస్ట్ డే కారణంగా క్లాసెస్ లేకపోవడంతో నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇంటికి పయనమయ్యారు ఇద్దరు. సమీర్ ఎప్పుడో వెళ్ళిపోయాడులేండి. జిమ్ రూమ్. ఏంటి సార్ ఈరోజు లేట్ అయింది? నథింగ్. సార్ ఫేస్లో నవ్వు చూస్తానో లేదో అసలు అనుకుంటూ బయటకు కదిలాడు జిమ్ హెడ్. ఒక్క 2 hours ఇటువైపు ఎవరూ రాకూడదు. రెడ్ కలర్ మినీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎర్ర నోట్ల కట్ట అతనికి ఇచ్చింది పొగరుగా. మోకాలపై వరకు గౌన్లో మోడల్లా కనిపిస్తున్న ఆమెను చూసి ఏం చేయాలి అన్నాడు అనుమానంగా. సీసీ క్యామ్స్ ఆఫ్ చేసి బ్లైండ్స్ డౌన్ చేశాక బయటికి పో. ఈ చుట్టుపక్కల నువ్వు కనిపించకూడదు. ఏం జరుగుతుందో తెలియక డబ్బు వచ్చిందనే ఆనందంలో ఆమె చెప్పినట్టు చేస్తాడు జిమ్ హెడ్. అతను మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకుని తన పనిలో నిమగ్నమై ఉంటే సైలెంట్గా వెనక నుండి వచ్చిన ఆమె నెక్ దగ్గర ఇంజెక్ట్ చేసింది డైరెక్ట్గా. జిమ్ చేస్తున్న అతనికి ఏం జరిగిందో తెలిసేలోపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెనక్కి తిరిగి ఆమె చెంప చెలుమనిపించాడు పట్టరాని ఆవేశంతో. కొట్టిన దెబ్బని లెక్క చేయకుండా, హే హ్యాండ్సమ్, జస్ట్ 5 minutes, నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేస్తావు అని మినీ స్ట్రోక్స్ తప్పిస్తూ అంది మత్తుగా. వాట్ నెక్స్ట్?